కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, నువ్వు కన్నులారా చూస్తావు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము, ఒక దూరమునకు వ్యాపించి ఉన్న దేశమును నీకు కనబడును. దేవుడు ఒక వాగ్దానం మనకు చేస్తున్నాడు. అలంకరించబడిన రాజుని నువ్వు కన్నులారా చూస్తావు. ఆమేన్ చెప్పండి. ఎవరిని చూస్తాం? అలంకరించబడిన రాజుని మనము కన్నులారా చూడబోతున్నాం. ఆయన భూపతులకి అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన్ని 10,000లో కూడా గుర్తుపట్టగలిగిన సౌందర్యం కలిగిన వాడు. ఆయన అలంకరించబడినప్పుడు ఆయన నువ్వు చూస్తావు అని ఈ యెషయా గ్రంథంలో ఒక వాగ్దానంతో కూడిన మాట ఇక్కడ రాయబడి ఉంది. అలంకరించబడిన వ్యక్తిని చూస్తాము అని. అలంకరించబడిన రాజుని చూస్తాము. విశాలపరచబడిన ఒక దేశాన్ని కూడా నువ్వు చూస్తావు. విశాలపరచబడిన ఒక దేశాన్ని కూడా నువ్వు చూస్తావు. ఇక్కడ ఆ రాజుని చూడాలని, అలంకరించబడిన రాజుని చూడాలని ఆశతో మనము వేచి ఉన్నాం. ఆయన ఎప్పుడొస్తాడా, ఆయన ఎదుర్కొని ఆయన చూద్దామా అని ఆశతో ఉన్నాం. అయితే ఆయన అలంకరించబడిన రాజును చూడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ చేతులతో ఒకసారి వెళ్ళి చెప్పండి. ఇక్కడున్న వారిలో ఒక్కరు కూడా మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరు ఆయన చూడాలి, అంతే. ఇది మన కోరిక, మన వాంఛ, మన ఆశ. తనివి తీరా ఆయన చూడాలి, ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి, ఆయన చూసి పరవశించాలి. ఆయన చూడటమే మన గురి, మన గోల్ నిశ్చయముగా. అయితే ఆయన్ని చూడాలంటే మనం కూడా అలంకరించబడిన వారం అయితే చూస్తాం. మనం కూడా అలంకరించబడి ఉండాలి. ఆయన అలంకరించబడిన రాజు అయితే చూడాలని మీకు ఆశ ఉంటే, ఆశ చాలా మంచిది. ఆయన మనం చూస్తాం. బైబిల్లో అలంకరించబడిన పట్టణం, అలంకరించబడిన మందిరం, అలంకరించబడిన గృహం అని ఉంటుంది. ఈ 3 సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. 3 సాదృశ్యం సంఘానికి సాదృశ్యం ఉంది. అలంకరించబడిన వధువు, పెళ్లి కుమార్తె అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలంకరించబడిన పట్టణం అంటే అది కూడా సంఘానికి సాదృశ్యంగానే ఉంది. అలంకరించబడిన మందిరం ఇది కూడా సంఘానికి సాదృశ్యంగానే ఉంది. 3 ఒకటే. దాన్ని వివరించిన విధానం వేరుగా ఉంది. అంటే
అలంకరించబడిన వధువుగా సిద్ధపడాల్సింది మనమే. అలంకరించబడిన పట్టణంగా మారాల్సింది మనమే. అలంకరించబడిన మందిరముగా కట్టబడాల్సింది మనమే. ఏది ఏమైనా అలంకరించబడాలి. అలంకరించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అలంకరించబడకపోతే మనం ఆయన్ని కన్నులారా చూడలేము. ఆయన పక్కన, ఆయన ఎదురుగా నిలబడలేము. మీరు కావాలంటే చూడండి, ఒక పెళ్ళికి వెళ్ళామంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె డ్రెస్సులు చాలా అలంకరంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ అంత అందంగా ఉండవు. వాళ్ళు ఒక రకమైన ఆ మహిమతో నింపబడి ఉంటారు. ఆ డ్రెస్సులో వాళ్ళు చూస్తేనే పెళ్లి కుమార్తె ఎవరో పెళ్లి కొడుకు ఎవరో చూడంగానే గుర్తుపట్టేటట్లుగా ఉంటారు. వాళ్ళ డ్రెస్ అలా ఉంటుంది. నేను సేవకు రాకముందు సుమారు 35 ఏళ్ల కిందట మన క్యాసెట్లో పాట పాడింది చూడు, ప్రేమమయ్య, వందనము నీకే వందనం. తర్వాత 4 పాటలు పాడింది నా క్లాస్మేట్. ఆ పాప ప్రాణేశ్వర ఆ పాట పాడింది. ఆ అమ్మాయి మ్యారేజ్కి నేను వెళ్ళాను. అప్పుడే అమెరికా నుంచి తెచ్చిన కోటు వేసుకొని, నేను అమెరికా నుంచి తెచ్చిన కోటు వేసుకుని ఆ పెళ్ళికి పోయాను. చాలా అందమైన డ్రెస్, చాలా వాల్యుబుల్. మా స్నేహితుడు అమెరికా నుంచి వచ్చాడు, నాకు అక్కడి నుంచి తెచ్చాడు నా డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుని పోయినా. ఆ పెళ్లి కొడుకు కోటు నేను వేసుకున్న కోటు ఒకటే కలర్, ఒకటే కలర్. మ్యారేజ్కి స్టే చేస్తున్నారు ఇట్లా. నేను స్టేజ్ ఎక్కి వాళ్ళని విష్ చేసి వాళ్ళిద్దరిని దిగి వస్తున్నాను. కింద నుంచి ఒక పెద్ద ఆయన పైకి ఎక్కుతా నా చేయి పట్టుకొని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాను. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ పెళ్లి కొడుకు డ్రెస్సు నా డ్రెస్సు ఒకటేగా ఉంది. కానీ ఆయన కొంచెం కళ్ళు కనపడవు కాబట్టి సేమ్ కలర్ నాకు చెప్పాడు హ్యాపీ మ్యారేజ్. పెళ్ళిలో వాళ్ళ డ్రెస్ చాలా అలంకారంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దాన్ని అలంకరించడానికి కొంతమంది ఉంటారు. మీరు కావాలంటే బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తారు. దేశంలో ఉన్న కన్యలందరినీ అంతఃపురానికి తీసుకెళ్ళారు. కన్యలందరినీ తీసుకుని వెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అలంకరించేవాళ్ళు ఉన్నారు, రాజు చెప్పాడు, ఎవరెవరికి ఏది అవసరం ఇచ్చేసేయి. వాళ్ళు నా ఎదుటకు వచ్చినప్పుడు ఎవరు నేను ఇష్టపడతాను ఆ అమ్మాయి రాణిగా మారుతుంది అన్నాడు. ఎస్తేరు మాత్రం అక్కడ అలంకరించే అతనికి లోబడింది. ఎస్తేరు మాత్రం లోబడింది. లోబడటం వలన ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు ఆమె మీద అతనికి దయగలిగి అతని దండం అలా ఎత్తాడు. ఆమె రాణిగా మార్చబడింది. అలంకరించబడిన రాజుని మనం చూడాలంటే మనం కూడా అలంకరించబడి ఉండాలి. సింపుల్గా కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తాను, జాగ్రత్తగానే. ఎక్కువ సమయం చెప్పి మీ తలకాయలో ఉన్న స్థలాన్ని నేను ఆక్రమించను. కొద్ది నిమిషాలు చెప్తాను బాగానే. మనం అలంకరించబడి ఉండాలి, అది మాత్రం నిశ్చయం.
నాకు అలంకరణ వద్దు అంటే నీవు అలంకరించబడిన రాజుని చూడలేవు. నువ్వు అలంకరించబడే ఉండాలి, నిశ్చయముగా అలంకరించబడే ఉండాలి. నేను 3 అంశాలు చెప్పాను పెళ్లి కుమార్తెగా అని. మీరు ఈ మాట బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనములో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి అక్కడ కాపు సిద్ధపడి పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని. ఇక్కడ ఒక పెళ్లి కుమార్తె అలంకరించుకొని తనను తాను అంటుంది. తనను తాను అలంకరించుకుని, ఇందాక చెప్పిన మాటకి దీనికి ఒక తేడా ఉంది. అదేంటంటే అక్కడ సిద్ధపరిచేదానికి ఒకరున్నారు, ఎస్తేరును సిద్ధపరచడానికి ఒకరున్నారు. ఇక్కడ తనను తాను అలంకరించుకుంటుంది. దానికి దీనికి ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆమెను అలంకరించడానికి ఉన్నారు, ఇక్కడ తనను తాను అలంకరించుకుంటుంది. తనను తానే అలంకరించుకుని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తె పైనుండి దిగి వచ్చుచున్నది అన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఆ పరిశుద్ధమైన ఆ యెరూషలేము పట్టణము అన్నాడు. యెరూషలేము పట్టణం అంటే అక్షరార్థంగా, ఆత్మీయంగా, పరసంబంధంగా 3 రకాలుగా దానిని మనము విభజించాలి. ఎలాగంటే అక్షరార్థమని యెరూషలేము ఉంది. నేను 2 సార్లు వెళ్ళొచ్చాను. మళ్ళీ వెళ్దామంటే యుద్ధం వచ్చింది. ఆడ 3వసారి వెళ్దామంటే యుద్ధం వచ్చింది. అది ఆగేది ఎప్పుడు, నేను వెళ్ళేది ఎప్పుడు నాకు అర్థం కాదు. ఈసారి వెళ్దామంటే యుద్ధం వచ్చింది. ఆత్మ సంబంధమైన యెరూషలేము ఇదిగో ఇక్కడ ఉంది. ఇదేంటిది? నోలు తెచ్చి చెప్పండి. ఇది ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది పైన. అక్కడి నుంచి దిగి వస్తుందంట. ఇది కదిలే, ఒక దగ్గర ఉండేది కాదు, కదిలేది, నడిచి వచ్చేది. చాలా సబ్జెక్టులు ఉన్నాయి దీని మీద. కదిలేది, తన్ను తాను అలంకరించుకునేది, వధువు సంగమై. బైబిల్లో ఇదే ప్రకటన గ్రంథములో ఇంకొక స్త్రీ ఉంది, తన్ను తాను అలంకరించుకొని పనికి మాలిన పనులు చేస్తుందని కూడా రాసింది. దాని గురించి మనకు అనవసరం, అవి మనకు అనవసరం. లోకములో ఉన్న మనకు లోకములో ఎలా అలంకరించుకొని ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం, వింటున్నాం. దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం అలంకరించుకొని ఆయన ఎదుట నిలబడాలా. మనల్ని మనం అలంకరించుకోవాలి. ఎలా, దేని ద్వారా మనం అలంకరించుకోవాలి? ఫస్ట్ పాయింట్, కీర్తనలు 149వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చేతి రక్షించబడిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి, చేతులు పైకి చప్పట్లు కొట్టి, శక్తితో, బలముతో, ఆర్భాటంగా ఆమేన్ హల్లెలూయా. రక్షణతో, దీన మనసు,
దీనులైన వారిని రక్షణతో అలంకరిస్తాడు. రక్షించబడడం అనేది అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షించబడటం అనేది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. అది రక్షణ ద్వారా నువ్వు అలంకరించుకునేది. అది నీ పర్సనల్ డిసిషన్, నీ సొంత నిర్ణయం. నీ తల్లి నిన్ను రక్షించలేదు, నీ కన్న తండ్రి నిన్ను రక్షించలేదు, తల్లి రక్షించలేదు, నిత్యరాజ్యాన్ని ప్రసాదించలేదు. నువ్వు పాపివని గుర్తుపట్టి నీ పాపం నుండి విముక్తి పొందాలని నిన్ను నీవు నిర్ణయించుకొని, నేను రక్షించబడాలని నీవు యేసుప్రభు మృతుల్లోంచి లేపబడ్డాడని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించి నువ్వు రక్షించబడితే, నిన్ను నీవు ఆ రక్షణ అనుభవాన్ని, నువ్వు రక్షించబడే ఆ అనుభవం నిన్ను నీవు అలంకరించుకుంటే, నిన్ను నువ్వు రక్షించుకుంటే, రక్షించబడ్డావా? ఆ రక్షించబడ్డానని అనుకుంటున్నా. పెళ్ళయిందా? అయింది. పెళ్ళయిందని అనుకుంటా ఉండకూడదా? పెళ్ళయిందంటే నిశ్చయంగా చెప్పావు. రక్షించబడ్డానంటే రక్షించబడ్డానని అనుకుంటున్నానేంటి? ఆ రక్షించబడిన ఒక నిశ్చయత నీకు లేదా? నువ్వు రక్షించబడినప్పుడు నీ పాపాలు నీ వీపు వెనక పారవేయలేదా? నీ పాపములు సముద్రపు అగాధంలో పారవేయలేదా? తూర్పుకి పడమరకు ఉత్తరం దక్షిణకి ఎంత దూరమో అంత దూరం నీ పాపముల్ని ఆయన సముద్రపు అగాధంలో పారవేశాను. అది ఎన్నటి నీ ఈపు నీ కనబడకుండా చేయనట్లుగా నీ పాపాలు నీకు కనబడకుండా చేసి నిన్ను రక్షించలేదా? నువ్వు కష్టపడకుండా, ప్రయాసపడకుండా, శిక్షను అనుభవించకుండా ఆయన మన శిక్ష యావత్తు ఆయన అనుభవించి మనల్ని రక్షించలేదా? నువ్వు రక్షించబడితే నువ్వు అలంకరించబడి ఉన్నావని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలంకరించబడాలంటే దానికి ముందు దీనత్వం అనేది నీకు రక్షణ అనుభవాన్ని తీసుకొచ్చి పెడతాది. అహంకారం అణిచివేయబడుతుంది, గర్వం అణచబడుతుంది. అహంకారం అనస్తాడు. దీనత్వం అనేది నీకు రక్షణ అలంకరణ తీసుకొచ్చి పెడతాయి. వా, ఏమి అలంకరించబడి ఉన్నారు అని చూడంగానే గుర్తుపట్టచ్చు. దేని ద్వారా? దీనత్వం ద్వారా రక్షణతో అలంకరిస్తాడు. దీనత్వం ద్వారా రక్షణని నీకు అలంకరిస్తాడు. రక్షణ అనుభవాన్ని, రక్షించబడ్డావంటే నువ్వు అలంకరించబడి ఉన్నావు అని. అలంకరించబడిన రాజుని నువ్వు చూడాలంటే, రక్షణ అనుభవాన్ని కాపాడుకోవాలి. నువ్వు నేను రక్షించబడిపోయాను అని సంకలు కొట్టుకొని గంతులేస్తే సరిపోదు. బాప్తిసం పొందకపోయినా రక్షించబడతావు. అది ఒక్క కోణంలో మాత్రమే. యేసు ప్రభు మృతులలో నుంచి లేపబడ్డాడని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించినట్ల నువ్వు రక్షించబడతావు. నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావు. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు. పరిశుద్ధాత్మను పొందుకుంటే కుమారత్వాన్ని పొంది, వారసత్వాన్ని పొంది రక్షించబడతావు. కడ వరకు రక్షణ కాపాడుకోవాలి. ఒకప్పుడు రక్షించబడున్నా ఇప్పుడేమైంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెళ్ళికి అందరూ వచ్చారు, పెళ్లి డ్రెస్ ఇచ్చారు, అలంకరించుకొని రారా పెళ్ళికి వచ్చేప్పుడు కొంచెం అందంగా ఉండరా అని
ఈదులో ఉన్న వాళ్ళందరూ పిలిచిన వాళ్ళు, పిలుపు కలిగినవాడు ఒకటి రాకపోతే పెళ్లి కార్డు ఇచ్చారు అందరికీ, వాళ్ళు ఎవరు రాలేదు. ఆ పెళ్లి విందు అన్నాడు, అంతా చేసినాను. అదిగో అక్కడికి వెళ్ళి రోజు కూలోళ్ళు ఉంటారు, ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురాపో అన్నాడు. ఆడ అందరిని తీసుకొస్తే కూలి పని చేయడానికి పోయే వాళ్ళు నేపడుకుంటారు కదా, వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి మంచి డ్రెస్సులు ఇచ్చి, పెళ్లి డ్రెస్ ఇచ్చి వేసుకుని లోపలికి రండ్రా అంటే అందరు లోపలికి వచ్చి విందులో కూర్చొని విందుగా ఆరగిస్తూ ఉంటే ఒకడికి డ్రెస్ లేకుండా తిరుగుతున్నాడు లోపల. వాడు వస్త్రముల ద్వారా అలంకరించుకోకుండా ఉన్నాడు. అది రక్షణ వస్త్రం అనుకోండి. వాడు అలంకరించబడి లేడు. అడిగాడు, నాయనా నీకు వస్త్రాలు లేవే అంటే, అతను ఈకుంటా ఉంటే నువ్వు వీలేదు కదా, అందరికి ఇచ్చావు నాకు వీలేదు, అందుకని నేను వేసుకోలేదు అని చెప్పచ్చు. ఇచ్చిన దాన్ని అక్కడికి లోపలికి వచ్చి పోగొట్టుకున్నాడు. వాడు ఈదులో ఉన్నవాడిని తీసుకొచ్చి విందులోకి తీసుకొచ్చి లోపలికి వచ్చి వస్త్రాలు ఇచ్చి లోపలికి తీసుకొచ్చి మందిరంలో పెట్టినా రక్షణ అనుభవాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రేమగా వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్ళి వేసేయండి లోపల అన్నాడు ఒకటే అన్నమాట. వెలుపడి చీకట్లు వేసేయండి వీడిని. వాడు లోపలికి వచ్చి రక్షించబడిన వాళ్ళు కూడా కొంతమంది రక్షణని, వాడు పెళ్లి విందులో వస్త్రాలు బాగొట్టుకున్నట్టు రక్షణను బాగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు ఇంతకీ మీరు రక్షించబడిన అనుభవం మీకు ఇంకా ఇప్పటి వరకు అది మీలో ఉందా? కొత్తగా రక్షించబడినప్పుడు ఉన్న ఆ సంతోషం, ఆనందం ఈరోజు మీకు ఉందా అని అడిగితే సూటిగా జవాబు చెప్పగలరా? కొత్తలో రక్షించబడినప్పుడు డబ్బులు లేకపోయినా 5 కిలోమీటర్లైనా నడిచి మందిరానికి వచ్చేసేవాడు ఒకడు. ఈ మధ్య ఏరా చర్చికి రావట్లేదు, దూరం అయిపోయిందన్న అన్నాడు. ఎందుకంటే వాడు రక్షణ అనుభవాన్ని వాడు సన్నగిల్లిపోయింది, దేవునిలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాడు. రక్షణలో ఉన్న సంతోషం, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు అంటాడు, మరలా నాలో రక్షణ ఆనందాన్ని పుట్టించు అంటాడు. పోగొట్టుకున్నాడు. ఏ విషయంలో పోగొట్టుకున్నారు? అలంకరించబడిన అనుభవాన్ని ఎలా పోగొట్టుకున్నారు? చూడంగానే కనిపెట్టచ్చు. ఆ అలంకరణ, రక్షణ, ఆ అనుభవాన్ని చూడంగానే గుర్తుపట్టచ్చు. రక్షించబడిన వ్యక్తిని చూడంగానే గుర్తుపట్టచ్చు మనం. రక్షణ లేని వాడికి, రక్షించబడిన వాడికి వెలుగుకి చీకటికి ఉన్నంత తేడా ఉంటుంది. పరిశుద్ధతకి అపవిత్రతకి ఉన్నంత తేడా ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టచ్చు రక్షించబడిన వాడిని. దీన మనస్సు తనకి రక్షణని ఇచ్చి తనకు అలంకరిస్తాడు దేవుడు. ఈరోజు నిన్ను నీవే రక్షణ అనుభవాన్ని కాపాడుకొని, రక్షణ అనుభవాన్ని నిన్ను నువ్వే కాపాడుకొని, నీవు అలంకరించబడిన అనుభవంలో నుంచి వెనుతిరగకుండా, అలంకరించబడాలని అందరికీ ఉంటుంది. కొంతమందికి శ్రద్ధ ఉండదు. ఇవన్నీ నాకు ఇష్టం లేదండి, నాకు అస్సలు ఇష్టం లేదండి, నాకు అలంకరణ అంటే అసలే ఇష్టమే లేదండి, అసలు నేను సాధారణంగా మామూలుగా ఉండాలని ఉందండి నాకు. ఓకే, రక్షణ అనుభవాన్ని పోగొట్టుకుంటే, నీవు ఈ అలంకరణ పోగొట్టుకుంటే అలంకరించబడిన రాజును చూడలేవే. మనం ఎదుర్కోబోయేది అలంకరించబడిన రాజు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు, పరిపూర్ణుడు కాదు సంపూర్ణుడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనము, ఆ సమానత్వానికి మనము అలంకరించబడకపోతే ఆయనని చూడటం అసాధ్యము. ఆయన్ని చూడాలని అందరికీ ఉంది, కానీ అలంకరించబడిన అనుభవం చాలామందికి లేదు. అది లేకపోవడానికి కారణం వాళ్ళకి దీనులు కాదు.
మనం ఆరాధిస్తున్న దేవుడు దీనుడు, దయాళుడు. ఆమేన్, హల్లెలూయా. దీనుడు, దయాళుడు, కరుణామయుడు, శాంతి స్వరూపి. అర్థమైందా? దీనత్వం లేకపోతే నువ్వు రక్షణని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఈరోజు కొంతమంది నేను రక్షించబడిపోయి ఉన్నాను అని ఆ భ్రమలోనే బ్రతికిపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఆ భ్రమలోనే ఉన్నారు. ఆ అలంకరణ పోగొట్టుకొని, దేవుడు అలంకరించబడిన అనుభవాన్ని పోగొట్టుకొని అటువంటి జీవితంలోనే ఉన్నామని బ్రతికిపోతున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. మనం అలంకరించబడిన రాజును చూడాలంటే రక్షణ మస్ట్ అండ్ షుడ్. దాన్ని పోగొట్టుకోకూడదు. మనం పొరపాటున పోగొట్టుకోకూడదు. నేను రక్షించబడినప్పుడు ఏ సంతోషం నాకుందో, ఏ ఆనందం నాకుందో, ఈరోజు వరకు నాకు అది తరిగిపోలేదు కొంచెము కూడా. అదే కొంతమంది అడుగుతారు, నీ వయసుకి నువ్వు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా అంటాడు. మనసుకి వయసుకి ఏం సంబంధం రా నాయన? నేను రక్షించబడినప్పుడున్న సంతోషం నాకు ఈ రోజుకి ఉంది. ఆ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకోలేదు. ఎన్నో పోగొట్టుకొని ఉంటాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా చదువును పోగొట్టుకున్నాను, నాకు కలిగినవన్నీ, నాకున్న డిగ్రీస్ అన్నీ పెంటతో పోల్చి వాటిని విసిరగొట్టానన్నాడు. అవి నాకు అవసరం లేదు. నిన్ను నేను చూడాలి, అలంకరించబడిన రాజుని నేను చూడాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు. నా రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకోను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. బంధకాల నో ప్రాబ్లం. కొరడాలతో కొట్టడమా? కొట్టుకో. నన్ను ఎన్ని విధాలుగా హింసిస్తారా హింసించుకో. నా రక్షణ ఆనందాన్ని మాత్రం నాలోంచి ఎవడో తీసివేయలేడు అంటాడు. బంధకాల్లో పెడతారా? అక్కడ కూడా పాటలు పాడతాం. మేము రక్షించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్పండి. అది చెప్పేది చేతులు చెప్పండి. గట్టిగా చెప్పండి. నీకు ఆ రక్షణ అనుభవాన్ని మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. అలంకరించబడిన వారమై ఉండాలి. మనం అలంకరించబడిన రాజును చూడాలంటే నిశ్చయం మనమందరం ఆయన్ని ముసుగులేని ముఖంతో చూడబోతా ఉన్నాం. మహిమ కలిగిన రారాజును చూడబోతా ఉన్నాం. అలంకరించబడిన రారాజును చూడబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనేది ప్రాకారంగా నీకు ఉండాల. రక్షణతో నువ్వు అలంకరించబడి ఉండాలి. రక్షణతో అలంకరించబడి ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇంకొక రెఫరెన్స్ చదవండి. ఈ రక్షణ గురించి నాకు ఇంకొక వాక్యం గుర్తుకొస్తా ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11 మొదటి వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడతారు. బలమైన పట్టణము ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను, దానికి రక్షణ ప్రాకారముగా ఉన్నది. తలెత్తిన చూడండి, తలెత్తిన చూడండి. పట్టణమన్నా ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో అని చెప్పాను. మీరు పాయింట్ మర్చిపోయారనుకో కన్ఫ్యూజ్ అవుతారు. పట్టణమన్నా, వధువన్నా,
మందిరమన్నా, 3 ఎవరు? మనమే. రోజు చెప్పండి, ఎవరు? పట్టణమన్నా, మందిరమన్నా, వధువు అన్నా 3 మనమే. అలంకార పదాలు అలా ఉంటాయి. అది మనమే, అది మనమే. ఇక్కడ రక్షణ దానికి ప్రాకారముగా ఉందండి. ప్రాకారం, రక్షణ ప్రాకారంగా ఉంది. ప్రాకారం ఉంటే శత్రువు లోపలికి రాలేడు. నీ రక్షణ అనుభవాన్ని ఎవడు దొంగిలించలేడు. నువ్వు అలంకరించబడిన అందాన్ని ఎవడు దొంగిలించలేడు. బైబిల్లో ఒక సందర్భం మనకు గుర్తుకొస్తుంది. ప్రియుడు వస్తాడని అలంకరించుకొని ఎదురు చూసి నిద్రపోయిన ఒక నిద్ర ముఖం మనకు కనిపిస్తుంది. ఏం ముఖం? మీరు కూడా నిద్రపోతున్నారా? చెప్పండి, ఏం ముఖం? ప్రియుడు వస్తాడని ఎదురు చూసి ఆశలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తాడని తలుపేసుకొని పడుకొని నిద్రపోయింది. ఆయన వచ్చి తలుపు తట్టి తల మీద మంచు పడుతున్న నిలబడి తలుపు తట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేచి తలుపు తీసుకుని ఈదులో పోయి అడుగుతుంది, రోడ్లో పోయి అడుగుతుంది, నా ప్రియుడు చూశారని అలంకరించుకొని అర్ధరాత్రులు రోడ్డు మీదకి వెళ్తే ఎవరన్నా ఊరికే ఉంటారా? ప్రియుడు వచ్చినప్పుడు ప్రియుని కోసం ఏదన్నా అలంకరించుకుంది ప్రియుని కొరకు, ఈదులో వాళ్ళు చూడటానికి కాదు కదా. రోడ్లో చూసేవాళ్ళ కోసం కాదు కదా అలంకరించుకునేది. ఎక్కడికన్నా వెళ్తామంటే అలంకరించుకుంటారు కొంతమంది. ఎక్కడికన్నా వెళదామంటే వాడంటాడు, ఇప్పుడు ఈ బయటికి వెళ్తానంటే అలంకరించుకుని ఎవరు చూడాలని అంటాడు వాడు. నేను బయటికి వెళ్తామంటే అలంకరించుకున్నావు, ఎవరు చూడాలని? నేను చూడటానికి కదా నువ్వు అలంకరించుకోవాలా అంటాడు వాడు. నేను నీ దగ్గర ఉన్నంతసేపు అలంకరించుకోకుండా బయటికి వెళ్తామంటే ఎవరో బయట వాళ్ళు చూడడానికి అలంకరించుకుంటావా అని వాడు అడిగాడు. అది పాయింటే. అర్థం కాలా? అది ఇప్పుడు ఇక్కడ రక్షణ అనుభవం ప్రాకారంగా ఉంటే ఏ శత్రువుని దగ్గరికి రాలేడు. దీన మనసుతో నిన్ను నువ్వు ఆ రక్షణే నీకు ఒక ప్రాకారంగా మారిపోతుంది. అది ఎవ్వడో శత్రువు నిన్ను వచ్చి తాకడానికి లేదు. నువ్వు రక్షించబడి ఉన్నావు. నువ్వు రక్షించబడిన అనుభవాన్ని కోల్పోయావంటే నువ్వే ఆ పర్మిషన్ ఇచ్చినావని అర్థం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నువ్వు రక్షణ అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. రక్షణ అనుభవాన్ని పోగొట్టకూడదు. సాక్ష్యం చెడిపిందా పాని? ఈ ఏసేపు ఉన్నాడు అన్ని దేశంలో, సాక్ష్యాన్ని జడగొట్టి పాడేశారు. యవనస్తుడు సాక్ష్యం చెడిపోయింది, బాధపడ్డా? రక్షణ పోగొట్టుకోలేదు, పవిత్రతను పోగొట్టుకోలేదు, అలంకరించబడిన అనుభవాన్ని పోగొట్టుకోలేదు. తను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, రక్షణ అనుభవాన్ని కోల్పోకుండా కాపాడుకున్నాడు. ఈరోజు అలంకరించబడి, అది కూడా అలంకరించబడి ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, అలంకరించుకొని అది చట్ట కార్యాలు చేస్తా, పనికిమాలిన క్రియలు చేస్తా అని రాసింది అక్కడ. 22లో ఉంటుంది చూడండి, అది ఆమె అలంకరించుకునే ఉంటుందంట.
పనికిమాలన్నీ తాగుతూ చెడు కార్యాలు చేస్తూ అలంకరించుకునే ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తెలుసా, అంటే డూప్లికేట్ అనమాట. సేమ్ పవిత్రాలైన సంఘములాగే ప్రవర్తించి పనికిమాలిన పనులు చేసేది అని అర్థం. గుర్తుపట్టగలగాలి. 17:4 ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏహ్యమైన కార్యాలు చేస్తూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో అలంకరించుకునేది. ఎందుకంటే వ్యభిచారానికి, పనికిమాలిన క్రియలకి, అపవిత్రమైన కార్యాలకి నిండిన ఒక సువర్ణ పాత్రను చేతబట్టుకుని ఉండెను. ఇది కూడా సంఘమే అని అనుకుంటున్నారు. దీన్ని కూడా సంఘమే అంటున్నారు. అది కూడా స్త్రీయే. ఈ రక్షణ ప్రాకారం కలిగిన స్త్రీకి, రక్షణ అని అలంకరించబడిన స్త్రీకి, ఆ స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని గుర్తుపట్టాలా, గుర్తుపట్టగలగాలి. అర్థమవుతుందా? గుర్తుపట్టాలి. గుర్తుపట్టి అపవిత్రమైన క్రియలు చేస్తున్న గుర్తుపట్టాలి. దేవుని ఆత్మ, అపవిత్రాత్మ ఎట్ట గుర్తుపడతాం? ఒక సంఘంలో ఆత్మలో నింబడి, కుమారుడా ఈరోజు మీరు 3 రోజులు ఉపవాసం ఉండాలా అంటుంది. కుమారుడా నా మనవడికి నీ కూతుర్నిచ్చి, నా మనవరాలికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేయాలి. కట్నం లేకుండా పెళ్లి సంబంధాలు కూడా చూస్తాం ఆత్మలో నింపబడినట్టుగా. అక్కడ ఒక దైవ సేవకుడికి పోతే, వచ్చావా నా కుమారుడా అని కన్ను కొట్టిందంటే, ఇట్లా కన్ను కొట్టంగానే ఆయన గుర్తుపట్టి సైతాన్ని పా అన్నాడు. గుర్తుపట్టేశావా అనిందంట. దాన్ని ఎట్ట గుర్తుపడతాం? ఒక మంచి చెట్టు, చెడు చెట్టుని ఎట్ట గుర్తుపడతాం? దాని కాయలు బట్టి. ఇది రక్షణ అనుభవం ఉందా, చెడిపోయిందా, ఇది అలంకరించుకునే ఉంది, ఇది పవిత్రాలైన సంఘమా, లేకపోతే వ్యభిచారి అని వేశ్య అని ఎట్ట గుర్తుపడతాం? దాని క్రియలను బట్టి గుర్తుపడతాం. దాని క్రియలను బట్టి దాన్ని గుర్తుపడతాం. మనం క్రియలను బట్టి గుర్తుపడతాం. ఆకులు బాగుంది కదా అని పెద్ద కాయలు కాస్తుంది అనుకుంటే కాయలు వేయలే దానికి. అంజూరపు చెట్టు కాయలు ఏమన్నా తిన్నామని పోతే అది ఒక్క కాపు లేదు దానికి. కాయ ఉంది కాక అన్నాడు, అంతే సంగతి. లేక ఏరులతో కూడా ఎండిపోయిందట. అది ఆశ్చర్యపోయారట ఆ సంగతికి. ఎట్లా ఎండిపోయిందో ఇది. కొంతమంది విశ్వాసులాగే ఉంటారు. వాళ్ళల్లో ఏ అలంకరించబడిన అనుభవం ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. రక్షించబడిన వాళ్ళే మేలనిపిస్తుంది. రక్షించబడుకున్నామని చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళు చేసే క్రియలను చూస్తే చాలా పనికిమాలిన క్రియలు చేస్తుంటారు. నిశ్చయంగా రక్షణ అనే ప్రాకారం అలంకరించబడిన వాళ్ళకి ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లు, దైవ భక్తి కలిగిన స్త్రీలని చెప్పుకుంటూ తగినట్లుగా సత్క్రియల చేత. ఇప్పుడు నేను చదివేటప్పుడు స్త్రీ అని వచ్చిందంటే బాగానండి, సంఘానికి సాదృశ్యంగా ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థం కాలా?
దైవభక్తి గలవారమని దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలే సత్క్రియల చేత తమ్మును తాము తామే అలంకరించుకోవాల క్రియల ద్వారా తగినట్లుగా సత్క్రియల ద్వారా సత్క్రియలు మంచి క్రియల ద్వారా మనము అలంకరించుకోవాలా. మంచి క్రియలు చెడేదో మంచేదో మనకు తెలీదా? తెలియదు అన్నవాళ్ళు చెప్పండి. చెడేదో మంచేదో తెలియదు అన్నవాళ్ళు చేతులు ఎట్టని చూద్దాం. మంచేదో చెడేదో తెలియదు అన్నవాళ్ళు చెప్పండి. చిన్న తప్పు చేశాడు చిన్నపిల్లడు, అమ్మ తల్లిదండ్రులు చెప్పడాడు, వాడు తప్పు చేసినవాడు తెలుసు. వాడు ఆ చిన్నపిల్లాడు ఈ వయసులో వాడు తప్పని తెలుసాడు, నేను చేసిన తప్పని తెలుసాడు, అందుకే చెప్పడు, దాచిపెడతాడు. చెడేదో మంచేదో మనకు తెలుసు, సత్క్రియ ఏదో తెలుసు, దుర్క్రియ ఏదో తెలుసు, చెడ్డదేదో తెలుసు, మంచి ఏదో తెలుసు. మన వెంట ఏమొస్తుందో తెలుసా? మనం చేసిన నీతి క్రియలే మన వెంట వస్తాయి అన్నాడు. అంతే. నువ్వు సత్క్రియలు చేస్తున్నావా, నువ్వు అలంకరించబడే ఉన్నావని అర్థం. నీవు సత్క్రియలు చేయి. నాలో ఆరంభించ సత్క్రియలు సత్క్రియ పాట ఉంది కదా అందరూ. సత్క్రియలు ఆరంభించిన అక్షయుడా. చూసావా? ఆరంభించాడంటే అతను లేనట్టే కదా. ఆరంభించాడంటే అతను లేనట్టే కదా. ఇప్పుడు ఆరంభించిన దాన్ని మీరు కొనసాగిస్తున్నారా, దాన్ని వదిలేశారా? దాన్ని ఆరంభించిన సత్క్రియలు ఆరంభించిన వాళ్ళు ఒకప్పుడు చేశానంటే నేను ఇప్పుడు చేయలేకపోతున్నానంటే నీలో అలంకరించబడిన అనుభవాన్ని కోల్పోతున్నావని అర్థం. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు దేవదూత పరలోకం నుంచి దిగొచ్చింది. కొర్నేలి చదువు 10వ అధ్యాయము మొదట వచ్చింది. కొర్నేలి పై నుంచి దిగొచ్చింది. కొర్నేలి ఇటాలీ పట్టణమందు పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడున్నాడు, అన్యుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి గలవాడు, ప్రజలకు ధర్మము చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల టైంలో దేవుని దూత కిందకి దిగొచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏంటి అని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థనలు నీ సత్క్రియలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వచ్చాయి. చాలు, దేవుని సన్నిధికి వచ్చినాయి. నీ అలంకరణ ఏంటో తెలుసా? నీ నీతి క్రియలు, నీ సత్క్రియలు, నువ్వు చేస్తున్న దాన ధర్మాలు, ఎదుటి వారికి ఇస్తున్నావే పశ్చాత్తాప, నీ మనసులో దీన మనసు కలిగి ఎదుటి వారికి సహాయం చేయాలన్న మనసుందే, అదే నీకు అలంకరణ. సహాయం చేసే ఆ మనసుందే, అది నిన్ను ఎంత అందంగా చూపిస్తుందో తెలుసా? వా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇంకోసారి చెప్పమ్మా, గట్టిగా చెప్పు. మొత్తానికి బాగా అర్థమైందమ్మా, నీకు ఒక్కదానికి, ఎవరికి అర్థం కాకపోయినా. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయమ్మా, ఆపే బాగా. సత్క్రియలు చేస్తానే ఉండాలా. ఎంతకాలం చేయాలండి? ఎంతకాలం చేయాలి మంచి క్రియలు? చేసింది చాలులే. చేస్తానే ఉంటావా? చెయ్యాలా. అది చేస్తూ ఉంటే మనకి అందం పెరుగుతుంటుంది. చాలా చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, ఒక పాపకి చిన్న కిరీటం తెచ్చేడు పెట్టినారు. దీడ చిన్న తెల్లదీడ
ఎంత అందంగా ఉందో ఆ బుడది. దాన్ని పెడితే మీరు సత్క్రియలు అనే కిరీటం ఇక్కడ పెడితే ఎంత అందంగా ఉంటారు తెలుసా? ఎంత అందంగా ఉంటారు. ఇందా చదివేందుడు ఒక మనిషి బంగారు వెండి రత్నాలు అన్నీ వేసుకొని పనికి మాలిన పనులు చేస్తుంది. పనికి మాలిన పనులు చేస్తుంది అవన్నీ వేసుకొని. అది కాదు మనం చేయాల్సింది, సత్క్రియలు. ఏం చేయాలా? ఇందాకేం చెప్పాను? ఎవరు గుర్తుందంటావా? అసలు రక్షించబడితే కదా మేమంటారా? దాన్ని ఎట్ట మర్చిపోతారు? ఇందాక చెప్పింది ఏంది? నేను రక్షణనే రక్షణతో అలంకరించబడి ఉండడం. రెండవది సత్క్రియలతో అలంకరించుకోవడం. మనం ఎవరిని చూడాలి? చెప్పండి, మీరేం చెప్పరా? ఎవరిని చూడాలి మనం? అలంకరించబడిన రాజుని మనం చూడాలి. ఆయన చూడాలంటే మనం ఎలా ఉండాలి? అలంకరించబడే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలకి మీరు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. చాలు. చిన్నలారా, పెద్దోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరికి పెద్దోళ్ళు? మీరు ఎవరికి పెద్దోళ్ళు? మీరు ఓకే ఓకే. మీ అమ్మకి మా అమ్మకి నేను ఇప్పుడు చిన్నపిల్లోడిని. మొన్న అటుబయట వచ్చిన ముక్కు దగ్గర ఏదో పొక్కు ఉంటుంది. ఏమరా నువ్వు ఇంకా చీపుడు తీసుకోవడం కూడా తెలియదు అని తీసిందంట మా అమ్మ. అప్పుడు నేను పెద్దోడినా చిన్నోడినా? మా అమ్మకి నేను చిన్నపిల్లోడినే కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరైనా సరే మనకి పెద్దవాళ్ళే, మన చిన్నవాళ్ళమే. మనం నేర్చుకునే అనుభవంలోనే ఉండాలి. నీకు ఎవరైనా చెప్తే అది నువ్వు నేర్చుకునే అనుభవం నీకు ఉండాలి. వయసును బట్టి పెద్దవాళ్ళని చెప్పరు. శ్రీశ్రీ అన్నాడు ఒకడు పుట్టుకతోనే వృద్ధుడు అన్నాడు. పుట్టంగానే వాడు వృద్ధుడు. వాడు ఆలోచనలు, వాళ్ళ తలంపులు పుట్టుకతోనే వృద్ధుడు అన్నాడు. వయసును బట్టి కాదు. కొంతమందికి తలకాయ తెల్లగా బండి ఉంటుంది. ఒకడిని కొడుతూ వాళ్ళ నాయన తీసుకుని వెళ్తా ఉంటే ఎందుకు కొడుతున్నావా అన్నాడు. తెల్లంటి. ఎందుకు కొడుతున్నావయ్యా అన్నాడు తెల్లంటికి వేసుకొని. వీడు సిగరెట్ తాగుతున్నాడు పెదనైనా. వీడు చూడు ఎట్ట సిగరెట్ తాగుతున్నాడని. సిగరెట్ తాగుతున్నాడా? రే ఎందుకు తాగుతున్నాడు సిగరెట్? నువ్వు సొట్ట తాగరా బాగుంటుంది అన్నాడంట. ఎందుకంటే ఈయన సుట్టు తాగుతాడు. వాడు ఎప్పుడు సుట్టు తాగితే వాడి దగ్గర ఒక సుట్టు తీసుకుని తాగొచ్చని పెద్ద ఆయనకి వయసు ఉంది కానీ తలకాయ ఎదగల, ఎదుగుదలు లేదు. మరకుజ్జోడు, వయసు పెరిగిన మరకుజ్జోడు అంటారు వాళ్ళని. కొంతమంది పుట్టుకతోనే వృద్ధులు. వాళ్ళ పుట్టంగానే వాళ్ళ బాప్తిసాలు ఇస్తా ఉన్నా నేను. ఏటీబీని పెట్టా, ఎనీ టైం బ్యాప్తిస్తాం. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే, ఎక్కడైనా సరే. మీరైనా రండి, నేనైనా వస్తా. ఎక్కడికైనా వస్తా. బుడంపాడు కాలువలైనా ముంచుతా. అమరావతిలో ఉన్న ఏనది ఇది కృష్ణానదిలో అయినా ముంచుతా. అర్థం కాల? ఎక్కడైనా ముంచేస్తా. ముంచడం మాత్రం ఖచ్చితమే. అమ్మ కొంపలు ముంచడం కాదు తల్లు. బాప్తిజం గారు నేను బ్యాప్టిజం ఇస్తున్నా. ఇప్పటికీ ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 173 మందికి బ్యాప్టిజాలు ఇచ్చారు. 173 మందికి బ్యాప్టిజాలు ఇచ్చిన ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి నిర్ణయించుకున్న రోజుకొక్కడికైనా బ్యాప్టిజం ఇకపోతే అన్నం తినకూడదు అని.
వాక్యం చెప్పకుండా భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకు తినాలి భోజనం అన్న వాక్యం పని చేయకుండా భోజనం ఎడ తింటాం? పని చేయకుండా ఎడ తింటాం? దేవుడు పని చేయిస్తేనే తినాలి. అర్థం కాల? మీ పెద్దలకి మీరు మీ పెద్దలకి లోపడడం వలన అలంకరించబడతారు. ఆహా, ఎటాటి వాల్యుబుల్ అండి, ఎంత విలువైన మాట అండి. ఇదే పెద్ద కష్టం. మీ వయసులో మీరు చేసింది వేరు, మా వయసులో వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. మీరు ఇంకా గాంధీ తాత కాలంలో ఉన్నారు. మీరు మాకు చెప్పకండి. ఇది స్టైల్, ఇది ఆధునిక ప్రపంచం. మగపిల్లోడికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా, ఆడపిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉండాలా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అసలు లైఫే బోరు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఈ పెద్దోళ్ళు ఎంతసేపటికి మీరు అనుకున్నదే మేము చెయ్యాలా, మేము చెప్పేది కొంచెం కూడా మీరు వినరు. వినకపోతే జరిగేది ఏంటో తెలుసా? మీ అలంకరణ సాతాను దొంగిలించి మీ జీవితాలని నాశనం చేస్తాడు. అంతే, దానికంటే పెద్ద సబ్జెక్ట్ అవసరం లేక. ఇంకోసారి చదువు తల్లి, చిన్నలారా. ఇప్పుడు మనందరం దేవుని దృష్టిలో పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమే? మన తండ్రి ఆయన, తల్లి ఆయన, మన చిన్నవాళ్ళు. వాక్యానికి లోపడాలా లేదా? మనల్ని నడిపించే వాళ్ళకి లోపడాలా లేదా? తల్లిదండ్రులకు లోపడాలా లేదా? ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు అరస్తానే ఉంటారు చెవులు కోసిన మేకలాగా. జీబాక, తిరగబాక, బండి స్పీడ్కి పోబాక, అది చిన్నగా పోబాక అంటే ముసలిదానా ఉన్నా మూలన పడకుండా ఊరికే వాగుతుంటావు అని ముసలిని తిడుతుంటారు. వాళ్ళు చనిపోయిన దాకా వాళ్ళు విలువ తెలియదు. వాళ్ళు ఉన్నంతకాలం టూర్లు అని తిరిగినారు. ఆమె చచ్చిపోయిన తర్వాత ఇంటికి కాపలా పడి ఉంటారు ఇంట్లోనే. ఇంకా ఉన్నంతకాలం ఇంటికి ఆమెను కాపలా పెట్టి తిరిగినారు, చెప్పిన మాట వినకుండా. ఇప్పుడు తెలుస్తుంది ఆమె లేకపోయినప్పుడు, ఆ ముసలోళ్ళు లేకున్నప్పుడు, ముసలిదాన్ని లేకున్నప్పుడు. ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు వినరు, అనుభవం వచ్చిన తర్వాత తెలుస్తుంది. శ్రమల పాలై తిని దీనుడనై తిని అన్నది బైబిల్లో. చెప్పినప్పుడు వినరు. పెద్దల మాట మీరు విని, పెద్దల మాట వినడం, లోపడటం వలన ఏం ధరించుకుంటారు? దీన మనస్సును వస్త్రాలు ధరించుకుంటారు. చెప్పిన మాట వినకపోతే దిగంబరులు అవుతారు. బట్టలు లేని వాళ్ళు వీధిలో తిరిగితే, వీధిలో పోయే వాళ్ళకి కళ్ళు తిరిగి విరోచనలు బట్టి గట్టు దిగిన గోదావరి అవుతుంది. మొట్టమొదటి దేవుడు ఆదాము అవ్వలకు చెప్పిన మాట వినకనే, తండ్రి మాట వినకనే వాళ్ళు దిగంబరులు అయ్యారు. ఈరోజు పెద్దల మాట వినకనే చాలామంది దిగంబరులు అవుతున్నారు. అలంకరణ పోగొట్టుకుంటున్నారు, పవిత్రతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మాటలు చాలా ఏముంది, అంతా అయిపోయింది. పక్షులున్నాయి, గూట్లో ఉన్నాయి, రెక్కలు వచ్చినాయి, అవి ఎగిరిపోయినాయి అనుకుంటాను. ఏందిరా ఇంత వైరాగ్యం వచ్చింది ఈ వయసులో అంటే అంతా అయిపోయింది. అప్పుడు వచ్చింది అనుభవం. పెద్దల మాట వినకపోతే వైరాగ్యమే వస్తుంది మనిషికి. పెద్దల మాట వింటే నువ్వు అలంకరించబడి ఉంటావు, పెద్దల మాట వస్త్రాలు ధరించుకొని ఉంటావు. నువ్వు పెద్దల మాట వినకపోతే దిగంబరమై ఈదులో తిరుగుతుంటావు. దేవుడు వచ్చి పిలిచాడు, ఆదాము నువ్వెక్కడా? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు భయపడి చెట్టు చాట దాక్కొని కచ్చిడాలు కప్పుకొని దిగంబరులు, మీరు
దిగంబరులు అవి కచరాలు అడ్డం పెట్టుకొని పోయి దేవుడు ఎదుటికి రాకుండా మహిమ కలిగిన వస్త్రాల్ని పోగొట్టుకొని తండ్రి మాట వినక దిగంబరులు అయ్యారు. ఈరోజు ఎవరైతే పెద్దల మాట వినరో వాళ్ళందరూ అలంకరించబడిన అనుభవం సంగతి తర్వాత దిగంబరులై ఈదులో తిరుగుతూ ఉండాల్సి వచ్చే సబ్జెక్టు అంత సీరియస్గా ఉంటుంది. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఒకే ఒక మాట, సేమ్ దానికి సంబంధించిన సబ్జెక్టే, ఏం తేడా ఏముండదు, సేమ్ అట్లే ఉంటుంది అంతే. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఇక్కడ లోకస్తులకు చెప్పట్లే ఈ మాట, లోకస్తులకు చెప్పట్ల, స్త్రీలకని చెప్పి పురుషులు గమ్ముండబా. అక్కడ స్త్రీ అంటే సంఘం అని చెప్పేది దాకా, అర్థమైందా? పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాళ్ళందరికీ, అర్థమైందా? పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఉన్నారు. మీరు నిజంగా మీ భర్తలకు లోబడితే, మీరు దేవునికి లోబడితే, నిజంగా లోబడే ఉంటే చపల కొట్టని చూద్దాం. మీరు ఎట్టగొట్టారంటే చప్పట్లోనే ఏదో డౌట్ ఉంది. కొడతామా కొట్ట, అసలు మనకు ఆ లోబడే గుణం ఉందా లేదా అన్నట్టుగా కొడుతున్నారు. మీ చేతిలో మీకు లోబడే గుణం మీకుందని నాకెక్కడ తెలుస్తుంది? మీ చేతిలే మీకు లోపట్ల. 2 చేతులు కొడితే ఎంత సౌండ్ రావాలా? ఓకే, చేతులు లోబడేదానికి వచ్చింది. చేతులు ప్రస్తుతానికి లోబడేదాకా వచ్చారు, కొంచెం ప్రాక్టీస్ చేశారు. మీ భర్తలకు మీరు లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. లోబడటం వలన నువ్వు అలంకరించబడి ఉంటావు. అలంకరించబడిన రాజుని నువ్వు కనురారా చూచెదవు. నువ్వు కన్నులారా చూస్తూ, ఆహా ఈ కళ్ళు ఎంత ధన్యం, ఈ కళ్ళతో అలంకరించబడిన రాజు చూడాలి నా ధన్యత. అబ్బా, ఇక ఏం కావాలండి మనకు? ఇంకేం కావాలి మనకు? ఆ రాజాతి రాజును చూసే ధన్యత, ఆయన ముఖ దర్శనం. బాబా నిన్ను చూడాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చిలుచుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్య. గగనము చిలుచుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్య. నిన్ను చూడాలని నీ వలె మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ వలె మారాలని. యేసయ్యా, 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 యేసయ్యా.
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాడు నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాడు నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చించుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. ఆయన సంఘం మహిమ కలిగిన సంఘం, మహిమా వస్త్రాలు ధరించుకున్న సంఘం, రక్షణ వస్త్రాలు ధరించుకున్న సంఘం, ఈయన మనసు ధరించుకున్న సంఘం. అవే నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీ వరే రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీ వరే రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను, కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చించుకొని గనులను తీసుకొని నిన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నీ కృపా బాహుల్యమే, నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చించుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవనయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ వలె మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ వలె మారాలని. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను చూడాలయ్యా యేసయ్యా.
చూడాలని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ రోరాబా నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా యేసయ్యా అలంకరించబడిన రారాజు నువ్వు సిద్ధపడి ఉన్నావా అలంకరించుకుని ఉన్నావా నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని యేసయ్యా 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 నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రియుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా యేసయ్యా 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 నిన్ను చూడాలని రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో నిన్ను చేరాలని మొక్కడం అందరు నిలువ మొక్కడం నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని అదిగో 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 అలంకరించబడిన రారాజు అదిగో నీ కొరకే రాబోతున్నాడు నా కొరకే రాబోతున్నాడు మన కొరకు రాబోతున్నాడు అలంకరించబడిన రారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నిన్ను చూడాలని నిన్ను చేరాలని నీ వలె మారాలని యేసయ్యా యేసయ్యా స్వరాలెత్తి యేసయ్యా 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 నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా దీన మనసు కలిగి రక్షణ అలంకరణగా లోబడే అనుభవం ఉండి పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకుని అలంకరించబడిన వధువు సంగమా
పరిశుద్ధమైన కళంకము లేని పవిత్రురాలైన మచ్చ ముడత డాగులేని పవిత్రురాలైన సంగమా, రెండు చేతులు పైకి తాని సందులో ప్రార్థన చేసుకుని, ప్రభువా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ వలే మారాలని ఉల్లసిస్తుందయ్యా నా హృదయం, ఎదురు చూస్తా ఉందా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు ప్రార్థన చేసుకోండి. అదిగో నీ కళ్ళతో ఆయన చూస్తావు, అలంకరించబడిన రాజు చూస్తావు. ప్రార్థన స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి దేవా, మీ స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీ దాసులు అయ్యా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన తండ్రి అలంకరింపబడిన రాజును కన్నులారా చూచినట్లు తండ్రి యేసయ్యా, అలాంటి అలంకారం కలిగి ఉంటేనే అలంకరింపబడిన రాజును దర్శించగలుగుతాం కనుక తండ్రి సహాయం చేయండి తండ్రి. అయ్యా మీరే కనుకరించి కృప చూపండి యేసయ్యా. దేవా ఇంతవరకు తండ్రి మీరు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి పాస్టర్ గారిని బలపరిచినందుకే స్తోత్రం. యేసురాజా మీరే మీ మహిమతో నింపి అభిషేకించండి నాయన. యేసయ్యా స్తోత్రం. ఇంతవరకు దాన్ని వాక్యాన్ని విని ఉన్న ప్రతి వారిని హృదయంలో నాటుకుని వాక్యం సారంగా జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించి తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ప్రభా కనికరించి తండ్రి వాక్యాన్ని బట్టి తండ్రి ఆ హృదయాన్ని జాగ్రత్తగా మార్చుకొని పరిశుద్ధులకు లోబడి అలంకరింపబడినటువంటి రాజును చూచినట్లు తండ్రి అటువంటి అలంకారం మాకు ఒక్కొక్కరికి మీరు దయచేయండి తండ్రి. స్తోత్రం. యేసు రాజా బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకే స్తోత్రం తండ్రి. ప్రతి వారిని తండ్రి ఈ రక్తపు కోటలో భద్రపరిచి వారిని కంచి వేసి కాపాడి నీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు అయ్యా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, నూతన యెరూషలేము పట్టణముగా అలంకరించబడాలని, నూతన మందిరంగా అలంకరించబడిన మందిరంగా కట్టబడాలని, నూతన వధువు సంఘంగా అలంకరించబడి సిద్ధపడాలని తీర్మానం చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. లేలుయా. లేలుయా.